తక్షణమే కార్మిక కర్షక సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విజయనగరం జిల్లా గజపతి నగరం RTC కాంప్లెక్స్ నుండి 4 రోడ్లు జంక్షన్ జాతీయ రహదారి వరకు పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. 4 కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు కాంతారావు మాట్లాడుతూ లేబర్ కోడ్లు రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యాయం చేశారని తెలియజేశారు. పలువురు నేతలు జి శ్రీనివాసు, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శనలో పాల్గొన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి చేసే పరిస్థితి కనబడలేదు. ఈరోజు కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని హరించే పద్ధతి ఉంది. కార్మికులకు సంబంధించిన ఏ హక్కైనా యాజమాన్య దాక్షిణ్యం మీద రావాలని పద్ధతిగా ఈ కోడ్స్ ఉన్నాయి. గతంలో ఉండే అనేకమైన చట్టాలని రద్దు చేసి ఈ లేబర్ కోడ్ తీసుకురావడం వల్ల ఈరోజు కార్మికుల హక్కులను యాజమాన్యం దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. మరోవైపు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సంబంధించి 125 రోజులు పడిదినం పెంచిన విషయాన్ని గట్టిగా ప్రచారం చేసి అసలు విషయాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు దాస్తూ ఉన్నాయి. ఈరోజు 100% గ్రాంట్ ఇవ్వాల్సిన కేంద్రం కేవలం 60% గ్రాంట్ ఇచ్చి చేతులు దులుపుకొని ఈరోజు ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే